హాయ్ పిల్లలు, మీ చిన్ని కథలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక ఏనుగు ఒక పక్షి కథ తెలుసుకుందాం. ఏనుగు పేరు కవి, పక్షి పేరు తియా. ఒకరోజు కవి నడుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉన్నాడు. అప్పుడు ఒక పెద్ద గాలి వచ్చి తన పైన ఒక పక్షి గూడు వచ్చి పడింది. అందులో పక్షి గుడ్లు ఉన్నాయి. మన కవి కాసేపు ఆశ్చర్యంతో అలా కూర్చుండిపోయాడు. తర్వాత మెల్లిగా తన తొండంతో పక్షి గూడుని తీసి చెట్టు పైన పెట్టాడు. తను అలా పెట్టగానే కరెక్ట్గా అప్పుడే మన టియా కూడా వచ్చి తన గుడ్లను చూసుకుంది. అన్నీ క్షేమంగా ఉండడంతో తను చాలా ఆనందంతో తన రెక్కలు ఆడిస్తూ మన కవికి థ్యాంక్ యూ చెప్పింది. ఇదంతా చూసి మన కవి కూడా చాలా ఆనందంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తను వెళ్ళేటప్పుడు తనకు చాలా దాహం వేసింది. అక్కడే ఉన్న కొలంలో నీళ్ళు తాగుదామని వెళ్తే అక్కడ ఒక మొసలి ఉంది. తన కాళ్ళను గట్టిగా పట్టుకొని కొరికేసింది. అప్పుడు కవి గట్టిగా అరిచాడు. తను అరుస్తున్నాడు, కానీ ఈ మొసలి మాత్రం వదలట్లేదు. ఈ కవి అరుపులు విన్న తియా అక్కడి నుంచి ఎగురుకుంటూ వచ్చి ఈ మొసలి పైన వాలి తన కంట్లో తన ముక్కుతో పొడి చేసింది. అప్పుడు మొసలికి బాగా నొప్పి వచ్చి తన నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. మన కవి తియా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేసారు. ఇలా ఒకరికొకరు సాయం చేసుకోవడంతో ఆ రోజు నుంచి వాళ్ళు మంచి స్నేహితులు అయిపోయారు.